అందరికీ నమస్కారం. నేను గతంలో చాలాసార్లు చెప్పి ఇప్పుడు కూడా చెప్తున్నా, మీరు బీజేపీకి ఓటేయండి, టీడీపీకి ఓటేయండి, జనసేనకి ఓటేయండి, నేను అసలు చెప్పను. వైసీపీకి ఓటేయద్దు, జై జగన్ అనొద్దు, ఆ వైసీపీలో ఉండదని చాలాసార్లు చెప్పా. ఇప్పుడు మరలా మీ ముందుకు ఒక క్లారిటీ పట్టుకొచ్చా. ఇంకా వైసీపీ అభిమానులుగా జగన్ అంటే మా నాయకుడు అనుకుంటున్నటువంటి అమాయకులు ఎవరైతున్నారో మిమ్మల్ని మార్చే ప్రయత్నం, మిమ్మల్ని మార్చలేను కానీ మార్చే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారంటే, ఏమో దేవుని రోజు వరం అడుగుతాం, ఏదో రోజు ఆ వరం ఇస్తాడని. అలా మీరు ఆ వైసీపీ ట్రాప్ నుంచి బయటపెడితే మీరు బాగుంటారు. మీ మంచి కోసం నేను తిట్లు తింటూ కూడా వీడియో ఇస్తూ ఉన్నా. ఎందుకంటే చూస్తూ ఉండలేకపోతాం జర్నలిస్ట్గా. వెనకాల చూడండి, అది వైఎస్ఆర్సీపీ వల్ల అఫీషియల్ ఫేస్బుక్ పేజ్లో పెట్టిన పోస్ట్. ఈ జగన్ ఇమేజ్ పెట్టి పైన రాసుకుంటూ వచ్చారు. వైసీపీలో అసలు చదువుకున్నాడు అసలు ఎవరైనా ఉన్నారా? వైసీపీ పార్టీ ఆఫీస్ పక్కన పెడదాం, అక్కడ పనిచేసే వాళ్ళ విషయం పక్కన పెడదాం. స్టేట్లో వైసీని అభిమానించే వాళ్ళలో కూడా చదువుకున్న వాళ్ళు ఎవరూ లేరని చెప్పి అసలు అనుకుంటున్నారా? లేదు సజ్జల రామకృష్ణ చెప్పినట్టుగా మా ఓటర్లు వేరే ఉన్నారన్నట్టు బుద్ధి బుర్రజ్ఞానం పనిచేయని వాళ్ళు వాళ్ళ ఓటర్ల. నువ్వు ఓపెన్ అడుగుతున్నా, ఒక తుఫాను తీరం దాటినప్పుడు భయంకరంగా అసలు వర్షం ఏంటి, వరదలేంటి, బీభత్సన అనహాడేవాడు. తీరం దాటిన తర్వాత ఆ తర్వాత వర్షాలు వరదలు మొత్తం ఎక్కడెక్కడ ఆగిపోతాయి. అప్పుడు ఇల్లు కూలటమా, జనాల పునరావాస కేంద్రాల్లో ఉండటమా, వరదల్లో చిక్కోవటమా, లైక్ ఇవన్నీ అప్పుడు మన కళ్ళ ముందు కనిపిస్తుంది. అప్పుడు సాయం మొదలెడతారు. నీకు రోగం రావడానికి ముందు మందులేస్తారా, రోగం వచ్చాక మందులేస్తారా? సరే, వ్యాక్సిన్ అది వేరు, టీకా అది వేరు, ఓకే, అది పక్కన పెడదాం. ఒకటికి ఆపరేషన్ చేయాల్సి వచ్చింది, ఎప్పుడు చేస్తారు? రోగం ఏంటో నిర్ధారణ అయిన తర్వాత ఆపరేషన్ చేయాలి. ఆ రోగం వచ్చింది ఏమైనా ముందు ఆపరేషన్ చేస్తాడా? వైసీపీ వాళ్ళు చేస్తారా బాబు? అసలు ఇంకా తుఫాను తీరమే దాట్లా తుఫాను ప్రభావిత ప్రాంతాలనట వైసీపీలట సాయం చేస్తున్నారట. పెరుగు ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు, పులిహోర ప్యాకెట్లు పంచుతున్నారట. పునరావాస శిబిరాలని ప్రభుత్వం పట్టించుకోవట్లేదట, వీళ్ళు పట్టించుకుంటున్నారట, సాయం చేస్తున్నారట. ఏం బతుకులు రా బాబు వీళ్ళ బతుకులు? అసలు క్యాట్లెస్ ఎస్పీ ఛానల్లో బోల్డ్ అని వీడియోస్ వేసాం, ఇవ్వాల్సినవి బ్యాకప్. ఆయన సరే ఇది ఇస్తున్నా, ఎందుకో తెలుసా? మీలో ఒక్కడు నమ్మినా, మీలో ఒక్కళ్ళు ఆ వైసీపీలు పెట్టిన పోస్ట్ నమ్మినా ఇంకా అంతే సంగతి, మీ జీవితం నాశనం అయిపోయింది. ఒక్కడిని కాపాడినట్టేగా. అందుకోసం ఈ పోస్ట్, అందుకోసం ఈ వీడియో. మరలా చెప్తున్నా, ఆ వైసీపీ ట్రాప్ నుంచి బయటపడండి. అది భయంకరమైనటువంటి ఆ 38 series పృథ్వీ చెప్పినట్టు జిహాదీ పార్టీ కన్నా భయంకరమైంది. అది ఒక టెర్రరిస్ట్ పార్టీ కన్నా భయంకరమైంది. అది అసలు ఆ పార్టీలో ఉన్నారంటేనే ఇక మిమ్మల్ని బానిసగా చేసేస్తారు. వాళ్ళు చెప్పే భయంకరమైన అబద్ధాలను నిజంగా మేము చేత నమ్మించేస్తారు. కళ్ళ ముందు దేవుడు కనపడ్డా కానీ దేవుడు కాదు, దేవుడు ఇదిగో జగనే దేవుడు అని నమ్మిస్తారు. అది వాళ్ళ బతుకు. జగన్మోహన్ రెడ్డి ఏమో ఈరోజు తాడేపల్లి రావాల్సి ఉండి విమానాలు కానీ హెలికాప్టర్ కానీ రానివ్వద్దని చెప్తే బెంగళూరులోనే ఉన్నాడు. ఈరోజు అమరావతిలో, విజయవాడలో ఎక్కడికక్కడ మొత్తాన్ని ఆఫీసర్లకు సంబంధించి, ఉద్యోగులకు సంబంధించి సెలవులు బంద్ పెట్టి ఎప్పటికప్పుడు రియల్ టైం గవర్నెన్స్ ద్వారా మానిటరింగ్ చేసుకుంటూ మంత్రిమండలితో కూర్చొని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పక్క, సీఎం పక్క, అన్నింతరు మంత్రులతో కూడా సమన్వయం చేసుకుంటూ, కలెక్టర్తో సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ ఈ క్రైసిస్ మేనేజ్మెంట్ని యాక్టివేట్ చేసి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని అందరిని అలర్ట్ చేసి అంత బ్రహ్మాండంగా చంద్రబాబు నాయుడు అనే ముఖ్యమంత్రి అరగ పనిచేస్తుంటే వెళ్ళి బెంగళూరు ప్యాలెస్లో పడుకొని ఇక్కడ ఉన్న జనాన్ని ఎర్రి పప్పలను చేస్తూ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో వైసీపీలో సేవ చేస్తున్నారు, కూటమి ప్రభుత్వం పడుకుందంటూ పోస్టు పెడుతుంటే కంపరం పడుతుంది. సిగ్గు శరం బుద్ధి జ్ఞానం లేకుండా ఇంకా వీళ్ళని ఎవరు ఫాలో అవుతారో నాకు అర్థం కావట్లేదు. కానీ ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వానికి చావలేని ప్రభుత్వం నేనంట. ఓపెన్గా మాట్లాడండి, ఏంటి సార్ ఇది? ఎన్ని దిక్కుమాలిన పోస్టులు పెడతారు సార్ వాళ్ళు? నిన్న అరకులో వచ్చేసి గొర్రంగా దారుణంగా దుర్గాంధం మురుగునీటిలో వచ్చేసి స్కూల్ పిల్లలు వెళ్ళి చేతులు కడుక్కున్నారు, అన్నాలు తింటున్నారు, నీళ్ళు తాగుతారని చెప్పేసి పోస్టు పెడితే అది పాతది అని చెప్పేసి ఫాస్ట్ ట్రాక్లు పెట్టేసి ఆ పాతది కూడా వేరే రాష్ట్రంలోది ఇక్కడ కాదని చెప్పి మీరు జస్ట్ కౌంటర్ ఇచ్చారు తప్ప తప్పుడు ఇది పెట్టినందుకు వాళ్ళ మీద అరెస్ట్ చేశారా, కేసు వేశారా? ఏమి లేకుండా ఏంటి సార్ ఇది? మీరేమో అలాగే ఉండండి, వాళ్ళేమో అలాగే చెలరైపోతారు. మధ్యలో నాలంటి పిచ్చోళ్ళు కింద మీద చించుకొని వీడియోలు చేస్తూ ఉంటాం. ఎందుకు? జనాలు ఎక్కడ పిచ్చోళ్ళు అవుతారని చెప్పేసి. సార్ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, దయచేసి మీరు మారాలి సార్. వైసీపీ మీద, సాక్షి మీద ఈ దొంగ రాతలు, దొంగ వార్తలు, దొంగ వీడియోలు, దొంగ పోస్టులు షేర్ చేసే వాళ్ళ మీద
ప్రజలని పిచ్చోలు చేసే వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకోవాలి. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్.